అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గిరిజన నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రకటిస్తున్న పథకాలు, నిధులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజనులకు 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, గిరిజన యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన హక్కులను పరిరక్షించడంతో పాటు గిరిజనుల కోసం కేటాయిస్తున్న సంక్షేమ పథకాలు, నిధులు నేరుగా అర్హులైన గిరిజనులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావతి మునీంద్రనాయక్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ నాయక్, జిల్లా కార్యదర్శి రాములు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, మండల అధ్యక్షులు వాసు నాయక్తో పాటు గిరిజన నాయకులు రెడ్డప్ప నాయక్, బుడ్డన్న నాయక్, తిప్పా నాయక్, నరసింహులు నాయక్, రాజు నాయక్, రవికుమార్ నాయక్, శివశంకర్ నాయక్, యువ నాయకుడు అంజీ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ సీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే గిరిజన మహిళలు దేవమ్మ, ఎం శారద, నీలావతితో పాటు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పుంగనూరు నియోజకవర్గం నందు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గిరిజనులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ, గిరిజనులకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలనే హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా గిరిజన యువతులు కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసి చెప్పారు. అది కూడా ఇంకా ఇవ్వలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల యొక్క సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు, విద్య కానీ ఉపాధి కానీ లేదు, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము సంరక్షించాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసులకి ఒక దినముగా గుర్తించడం అనేది ఈరోజు ఆగస్టు 9వ తేదీ అనేది తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం తరఫున గిరిజన నాయకులు, గిరిజన మండల కమిటీ మరియు పంచాయతీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ తరఫున మేము ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి శుభాకాంక్షలు, మా యొక్క హక్కుల్ని మేము తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, అలాగే మిథున్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకి అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం పట్ల మనకున్న హక్కులను మన గిరిజనులకు అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని, అదేవిధంగా మన మిథున్ గారు కూడా పార్లమెంట్లో అదేవిధంగా అమిత్ షా గారిని కలిసి జీవో నెంబర్ 3లో 1/1-70 చట్టాన్ని గిరిజనుల యొక్క హక్కుల్ని పరిగణిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల్ని, ఆర్థిక నిధుల్ని కూడా వారికి అందజేసి మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు చేసే విధంగా అమిత్ షా గారిని కోరడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. వైఎస్ఆర్సీపీ గిరిజన ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం ఈరోజు ఘనంగా పుంగనూరులో జరపడం జరిగినది. ఈ కార్యక్రమానికి చేసిన అందరూ మన గిరిజన గ్రామ ప్రజలు కావచ్చు, అదేవిధంగా మండల నాయకులు, జిల్లా నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరైనారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల పాలనలో గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. పెన్షన్ అన్నారు, 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది జరగలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది జరగలేదు. ఏ హామీ కూడా ఆయన 600 హామీల అబద్ధాలతో వచ్చినా కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నారు. ఎందుకంటే గిరిజనులు ఇప్పటికి కూడా వెనకబడే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే కూడా వాళ్ళకి సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు ప్రభుత్వం. కాబట్టి ఇక నుంచైనా
మా గిరిజనుల గోడు పట్టించుకొని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని వాళ్ళకి రావాల్సిన హక్కులను, వాళ్ళకి రావాల్సిన నిధులను గిరిజనులకు ఉపయోగపడే విధంగా మీరు ఒక సబ్ ప్లాన్ అనేది ఎస్టీ సబ్ ప్లాన్ అది మీరు ముందుకు అమలు పరిస్తే ఈ గిరిజన జాతుల వెనుకబడిన కులాలందరూ కూడా ఈ సబ్ ప్లాన్ కింద మీరు దాన్ని పెడితే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా బ్రిటిష్ పరిపాలన కూడా ఆదివాసుల యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆదివాసులు గిరిజన చట్టం ఒకటి తెచ్చారు, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని. ట్రైబల్ యాక్ట్ అని తీసుకొని వచ్చారు. ఆ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ కింద ట్రైబ్స్ అనే పదం అనేది మనకు ట్రైబ్ కింద ఈరోజు మనము గిరిజన జాతులు ట్రైబ్స్ కింద మనము అనేక కులాలు ఈరోజు దాంట్లో నమోదు కాబడ్డాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం మారుతున్నాయి, కానీ ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని ఆ ట్రైబ్ అనేది మర్చిపోతున్నారు. కాబట్టి ఎక్కడ కానీ మీ ప్రభుత్వంలో 2 ఏళ్ల పాలనలో ఎక్కడ కానీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఒక రోడ్డు కానీ, నీళ్లు సౌకర్యం కానీ, కరెంటు కానీ ఎక్కడైనా కానీ మీరు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో మాకు చూపించండి అని కూడా మేము గిరిజన జాతి తరఫున ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.